ఏం కావాలన్నా ఇక్కడ పెట్టు. ఒక్కసారక్క బంగారం ఒక్కసారక్క. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైకే ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు ఏంటంటే వ్లాగ్ ఏంటంటే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సమ్మక్క సారక్క బంగారం పంచిపెట్టడం జరిగింది. అయితే చూడండి, సమ్మక్క సారక్క అంటే తెలుసు కదా అందరికి ఫేమసే. మేడారం సమ్మక్క జాతర అంటే ఫిబ్రవరిలో జరుగుతుంది కదా. చూడండి, ఆ రోజు ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక మేమందరం, నేను మా భార్య అందరం కలిసి ఇక మేము వెళ్ళి అక్కడ కోడిని కోయడం కూడా జరిగింది. చూడండి, అలాగే దేవతను మంచిగా అలంకరించి దీపాలు, పూలు, కొబ్బరికాయలు అన్నీ చూడండి ఎలా అలంకరించారు. మా అత్తమ్మ వాళ్ళు అయితే బాగా అమ్మవారికి బంగారం, అది కళ్ళు అనుకుంటుంది, అన్నీ చూడండి అమ్మవారి ముందు పెట్టాము. కానీ మేడారం సమ్మక్క అయితే చాలా చాలా ఫేమస్ కదా, అందరికి తెలిసిందే కదా. అలా పూజ అయిపోయిన తర్వాత చూడండి అందరికి పసుపు పెడుతున్నట్టున్నారు. ఆ రోజు అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఒక 10 మందికి ఎందరికి బంగారం పంచి పెడతారో నాకైతే సరిగ్గా తెలియదు. చూడండి లాస్ట్లో వీడియోలో ఎంతమంది పెట్టారో ఒకసారి అయితే మీరు చూడండి. ఇప్పుడు తమ్ముడు అయిపోయిందా? అందరినీ బయటది తీసుకున్నాం. కింద పడతావురా నువ్వు మాట్లాడచ్చలే. పడతలేవు. కాలు ఉబ్బినట్టుంది అమ్మా, ఉబ్బింది ఇక్కడ కదా. అలాగే పసుపు పెట్టడం కార్యక్రమం అయిపోయినాక అందరికీ వంటలు చేసాము. వంటలు చేసినాక అందరికీ ఫుడ్ మామూలు ఏంటంటే మేము కోడిని కోసినామని చెప్పినాం కదా, ఆ కోడిని కోసినాం మేము. చికెన్ కింద బగారా అన్నము అందరికీ వండినాము. వండేసి అందరూ తిన్నాక బంగారం పంచిపెట్టి జరిగింది. చూడండి మరి ఒకసారి మా వైఫ్ అనుకుంటా బంగారం పంచిపెట్టింది. వీడియో ఎండింగ్లో బంగారం పంచిపెట్టింది ఉంది. ఒకసారి అయితే మిస్ కాకుండా అయితే చూడండి. అలాగే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. కామెంట్ మాత్రం చేయండి. ఈసారి మేడారం జాతర లేదనుకుంటా, కానీ అయినా మినీ మేడారం లాగా అంతమంది వెళ్తూనే ఉంటారు. అలాగే కానీ మేడారం అయితే కుంభమేళం తర్వాత మేడారం జాతర చాలా స్పెషల్ మనకి ఇక్కడ అందరికైతే. ఈ జాతర కూడా చాలా ఇప్పుడు మన దేశంలో సెకండ్ పెద్దదని అనుకుంటున్నాను అయితే. అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ బంగారం పంచిపెట్టడం జరిగింది. చూడండి ఒకసారి. ఫస్ట్ అందరు బొట్టు పెట్టాలా? ఇక్కడ పెట్టు కదా నానమ్మ. అశ్వినాక న్యూస్ పేపర్ వెళ్ళేదట. అన్నది ఉంచుకొని తర్వాత తీసుకుంటా. చెరక ముక్క చేసుకున్నాను. పెద్దగా చెప్పండి. సింపుల్గా తీసుకో, ఇక తీసుకొని ఏమనుకోను. రమ్మనక్కడి వాళ్ళకి ఏ కలర్ కావాలన్నా అవి పెట్టు. చిల్లర చిల్లర అశ్వినిగా చిల్లర ఇస్తావారా?
గిన్నె బండ మీద ఆంటీ బంగారంతో పాటు అది పెట్టి ఎందుకు వద్దా? పెట్టింది ఆల్రెడీ ఫస్ట్ తన రోజు అని బంగారం అది పెట్టి అట్లనే పట్టుకొని వద్దండి. పెట్టండి చిన్న ఎట్లా కాదుండు ఇది పెట్టి నాకు ఫస్ట్ సమ్మక్క సారక్క బంగారం అను అను మాట్లాడుతుగా వెయిట్ చూశాను ఇప్పుడు అంటే చూడిగా నువ్వు అనేది తినరాదులే ఇంగాను కళ్ళు మూసుకున్నాను ఇక కళ్ళు పోయొద్దు సమ్మక్క సారక్క బంగారం గింత గింత నవ్వద్దు నవ్వెందుకు వస్తాను మరి గింత గింత కొబ్బరి పచ్చ పెట్టు కొబ్బరి పచ్చ పెట్టాము ఒకసారి ఒకసారి పెట్టిద్దాం పెట్టు ఫస్ట్ పెట్టు అందరికి పెట్టినాక అది నీకు కూడా పెడుతుందా బంగారం నీ మునిపుతావా అలా కన్నగిట్ల పెట్టినావమ్మ పెట్టిన మరి ఇక ఉప్పు ఉందా అన్నీ చూసుకో వస్తున్నాను నేను వీడియో నువ్వు వస్తలేవు మరి మరి ఎందుకు వస్తున్నాడు వస్తావులే ఇంకా లాస్ట్ తర్వాత సమ్మక్క సారక్క బంగారం కొబ్బరి కుడక పెట్టు ఒకసారి మళ్ళీ సమ్మక్క సారక్క బంగారం పెద్దదే పెట్టు చిన్నదే పెట్టిన ఇంకో పెట్టాలి వచ్చిన వాళ్ళందరికీ ఉంది ఉన్నదిగా ఒకసారి పెట్టేయాలి సమ్మక్క సారక్క బంగారం ఒక్కొక్కసారా ఓకేనా రాజుకి పట్టిన బంగారం పెట్టి కొబ్బరి పచ్చలా బంగారం పెట్టి పేపర్లో పెట్టాలి మళ్ళీ బెల్లం ముక్క పెట్టాలి ఎవరికైనా ఏడాది కొబ్బరి పచ్చడి ఇటు తిరగాలి దాంట్లో బెల్లం ముక్క పెట్టి అరిచి ఉన్నాయి లోపల ఇంకా కొబ్బరి పచ్చడి. బెల్లం ముక్క పెట్టి అరిచి సమ్మక్క సారక్క ఇటు నాగమ్మకు పెట్టు వేడి చేసుకుని కొద్దిగా నాగమ్మ అటు చూడరా ఒకటే పెట్టు సాలినికి సమ్మక్క సారక్క బంగారం నాగరాజు మంచిగా పెట్టుకో దగ్గర పడిపోకుండా అరే చేయగలుగుతున్నా ఏం కాదు ప్లేస్ ముక్క తీస్తారా కూర్చోండి చాలా ఒకటే తీయాలా ఒకటే పులిసలు పెట్టు అట్లనే వచ్చేసి దీర్ఘ సుమంగళి భవ దీర్ఘ ఆయుష్మాన్ భవ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు చీరనే ఇప్పింది కదా చీర గురివేరా ఏం కావాలన్నా పోసుకుని అయిపో నిద్ర వస్తున్నారా అందరు తీర్చేసరికి నిద్ర వస్తుంది అదకేమో కావాలి ఏమేయాలే అంతే. ఆ? అంట